ఏండోయ్ మాది రాజమండ్రి అండి బాబు. మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకెందుకు ఆలస్యం, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా మీరు చేశారనుకోండి, మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్లోకి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అలాగే మా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక వీడియోని యూట్యూబ్లోకి ఏ విధంగా అప్లోడ్ చేయాలి, డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ నుంచి అనేది మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మీరు వీడియోని మీ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి మీరు అప్లోడ్ చేయాలంటే సిస్టమ్ నుంచి ముందుగా మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి అనేది మీ సిస్టంలో ఏదైతే బ్రౌజర్ మీరు యూజ్ చేస్తున్నారో ఆ బ్రౌజర్లో అది లాగిన్ అయి ఉండాలి. అంటే ఆ బ్రౌజర్కి ఆ యొక్క మెయిల్ అనేది యాడ్ అయి ఉండాలి. యాడ్ అయి ఉంటే మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చేసుకుని ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను నా యొక్క సిస్టంలో ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Toolbar, address and search bar, edit as autocomplete, CTRL plus L, address and search bar. చూడండి, అడ్రస్ అండ్ సెర్చ్ బార్. ఇక్కడ మనం youtube.com అని చెప్పి టైప్ చేయాలి. లేదంటే మీరు ఇంతకు ముందు ఒకవేళ యూట్యూబ్ అనేది మీరు ఓపెన్ చేస్తుంటే మీరు ఇక్కడ వై అనేది ప్రెస్ చేసిన వెంటనే మీకు youtube.com అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను వై ప్రెస్ చేస్తున్నాను. youtube.com selected. నాకైతే వచ్చింది. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter y selected. Document busy blank. YouTube clickable dialog. ఓకే, ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అయింది. నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab, YouTube home tab, clickable tab, search lamp tab, search but tab, clickable search tab, clickable create button. చూడండి, ఇక్కడ క్రియేట్ బటన్. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను నేను. Enter clickable upload video link visited link clickable go live. Shift plus tab main landmark clickable action menu button. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, Tab clickable upload video link visited link. చూడండి, అప్లోడ్ వీడియో లింక్. ఓకే, ఇక్కడ మనం క్లిక్ చేస్తే వీడియోని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab clickable go live link link. చూడండి, గో లైవ్ లింక్ అంటే ఇక్కడ నుంచి మనం మన సిస్టమ్ నుంచే మన ఛానల్ నుంచి మనం ఒక లైవ్ అనేది తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ నేను షిఫ్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. Shift plus tab clickable upload video link visited link. చూడండి, అప్లోడ్ వీడియో లింక్. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Document busy blank. Dialog. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, Tab send feedback button. Tab close button. Tab select files button. చూడండి, సెలెక్ట్ ఫైల్స్. ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చి మన సిస్టంలో ఏమైతే ఏ యొక్క వీడియోని మనం అప్లోడ్ చేయాలనుకుంటామో ఆ యొక్క వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Open dialog. File name colon. Combo box collapsed. Edit alt plus end blank. చూడండి, మన ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను షిఫ్ట్ ట్యాబ్ తో ప్రివ్యూకి వెళ్తున్నాను. Shift plus tab. Shift plus tab. Preview pictures collapsed 1 to 1 level 2. ఓకే, నా యొక్క వీడియోస్ అనేవి పిక్చర్స్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. Enter. Tab items view list. Camera roll not selected. Row 1 column 1 1 to 4. D. Durgaprasad song row 1 column 4 4 4. చూడండి, దుర్గాప్రసాద్ సాంగ్ అని చెప్పేసి ఒకటి వీడియో ఉంది. ఈ యొక్క వీడియోను నేను యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే వీడియో అనేది అప్లోడ్ అవడం స్టార్ట్ అవుతుంది. అప్లోడ్ అవడం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ప్రాసెసింగ్ కూడా జరిగిపోతుంది. మనం టైటిల్ ఇచ్చి డిస్క్రిప్షన్ ఇచ్చి ఇవన్నీ చేసేసరికి వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. అలాగే ప్రాసెసింగ్ కూడా జరిగిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, Enter. Channel content dash YouTube studio dash Google Chrome dash PR. చూడండి, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. Clickable banner landmark button collapse menu dialog. Clickable add a title that describes your video section required multi-line editable Durgaprasad song. చూడండి, ఇక్కడ యాడ్ టైటిల్. ఇక్కడ దుర్గాప్రసాద్ సాంగ్ అని వచ్చేసి అంటే టైటిల్ లో మనం ఫైల్ నేమ్ అయితే ఉందో నేను నేమ్ ఇచ్చాను కదా వీడియోకి, ఆ యొక్క నేమ్ అయితే ఉందో ఆ నేమే ఇక్కడ టైటిల్ లోకి యాడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మనం దీన్ని బ్యాక్ స్విచ్ చేసి మనం ఏదైతే వీడియోకి టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ యొక్క టైటిల్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. ఒకసారి ఇక్కడ నేను దుర్గాప్రసాద్ సాంగ్ అని ఉంది కదా, దాన్ని నేను బ్యాక్ స్పేస్ రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను వీడియో యొక్క టైటిల్ ని ఇక్కడ నేను టైప్ చేస్తాను. ఓకే, చూడండి, చూడండి, ఇక్కడ నేను టైటిల్ అయితే యాడ్ చేస్తున్నాను. Add a title that describes O W L space T O 2 space U S E U space. How to use advanced. A D V A N C E D advanced space D A T A data space V A L I D A
T I O N. Validation space. C U S T O M. Custom space. O P T I O N. Option space. చూడండి, హౌ టు యూజ్ అడ్వాన్స్డ్ డేటా వ్యాలిడేషన్ కస్టమ్ ఆప్షన్. ఓకే, ఇక్కడ ఫర్ విజువల్ ఇంపెడెన్స్ ఇస్తాను మళ్ళీ. F O R 4 space V I S U A L L Y visually space I M P A I R E D. ఫర్ విజువల్ ఇంపేర్డ్. ఓకే, ఇక్కడ ఈ విధంగా నేను టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎస్కేప్ ఇవ్వాలి. Escape. చూడండి, Out of section. Add a title that describes your video section. Required multi-line editable. How to use advanced data validation custom option for visually impaired. చూడండి, ఈ విధంగా మనం టైటిల్ అయితే యాడ్ చేసి మనం అక్కడ టైప్ చేసి మనం ఎస్కేప్ ఇచ్చి బయటకు రావాలి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను. చూడండి, Out of section. Clickable 71/100. చూడండి 71/100. Add a title that describes your video section. Required multi-line editable. How to use advanced data validation custom option for visually impaired. చూడండి, ఈ విధంగా మనం డేటా అయితే అక్కడ మనం డేటా వ్యాలిడేషన్ కి సంబంధించిన టైటిల్ అయితే ఇచ్చాం కదా. ఇక్కడ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేస్తాం. చూడండి, Out of section. Clickable 71/100. చూడండి 100 క్యారెక్టర్స్ కి మనం 71 లెటర్స్ అయితే అక్కడ టైప్ చేస్తామని చెప్తుంది. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Clickable description. డౌనరో ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇవ్వాలి. మనం మన యొక్క వీడియోకి మనం డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేస్తాం కదా. అంటే మన యొక్క ప్లేలిస్ట్లు కానీ లేదంటే హ్యాష్ ట్యాగ్స్ కానీ మనం యాడ్ చేస్తూ ఉంటాం కదా. అవి ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Blank. బ్లాంక్. Tell viewers about your video section. Multi-line editable. Tell viewers about your video. ఇక్కడ మనం స్పేస్ బార్ ఇచ్చి మన యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. నేను స్పేస్ బార్ ఇస్తున్నాను. చూడండి, Home. Blank. ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్స్ అయితే యాడ్ చేస్తాను. ముందుగా హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేసి తర్వాత నా ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటాయి కదా. ఆ యొక్క ప్లేలిస్ట్ ని ఇక్కడ నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం హ్యాష్ ని మనం టైప్ చేయాలంటే ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని 3 క్లిక్ చేయాలి. అక్కడ నెంబర్ ఉంటుంది. నెంబర్ కాదు, అది హ్యాష్ మాట. ఓకే, ఇక్కడ వాయిస్ అయితే ఇక్కడ మనకి సిస్టమ్ లో నెంబర్ అని చెప్తుందంటే Number. Tell viewers about your video ఓకే, section. ఇక్కడ నేను ఎంఎస్ ఎక్సెల్ అని ఇస్తున్నాను. నెంబర్ అని చెప్పిందంటే ఇక్కడ నేను ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ ఇస్తున్నాను. S. All changes saved. E X C E L. Enter. M. Number M Excel. చూడండి, నెంబర్ ఎంఎస్ ఎక్సెల్. Blank. Number. ఇప్పుడు మరొక హ్యాష్ ట్యాగ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. A D V A N C E D D A T A V A L I D A T I O N. Enter. Advanced number. Advanced data validation. చూడండి, నెంబర్ అడ్వాన్స్డ్ డేటా వ్యాలిడేషన్ ఇచ్చాను. Blank. ఇక్కడ మరొక All changes saved. హ్యాష్ ట్యాగ్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. Number. C U S T O M O P T I O N. Enter. Custom number. Custom option. చూడండి, నెంబర్ కస్టమ్ ఆప్షన్ అది యాష్ మాట. కానీ ఇక్కడ నెంబర్ అని చెప్తుందంటే ఓకే, ఇక్కడ నేను All ఏం changes saved. చేస్తానంటే నా యొక్క ఛానల్ ప్లేలిస్ట్ ఉంటాయి కదా. ఆ యొక్క ప్లేలిస్ట్ ని ఇక్కడ నా యొక్క డాక్యుమెంట్ లో ఉన్నాయి. డాక్యుమెంట్ లోకి వెళ్ళి నా యొక్క డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్ ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాను. Blank. చూడండి, ఇక్కడ బ్లాంక్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను విండోస్ D తో డెస్క్టాప్ అయితే మూవ్ అవుతున్నాను. Folder view list. Google Chrome made of. ఓకే, ఇప్పుడు నేను దిస్ పీసీ తీసుకున్నాను. This PC 2 of 13. ఎంటర్. Enter. This PC window. Items. డాక్యుమెంట్ కి డీప్రెస్ చేస్తున్నాను. D. Desktop row. D. Documents row 1 column 3 3 of 9. డాక్యుమెంట్స్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Documents. Preview. Items view list. Custom office temp. ఇక్కడ నా యొక్క యూట్యూబ్ ప్లేలిస్ట్ అనేవి ఒక ఫైల్ లో ఉన్నాయి. ఇక్కడ వై ప్రెస్ చేస్తున్నాను. Y. YouTube text 6 of 6. చూడండి, యూట్యూబ్ టెక్స్ట్ అని ఆ యొక్క ఫైల్ కి నేమ్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. YouTube text dash word. YouTube text dash word. Microsoft Word document edit multi-line page 1 section 1. This playlist MS Excel starting videos backhand index pointing down medium చూడండి, light. This backhand index pointing right light skin tone HTTPS colon. This playlist ఇక్కడ MS. అయితే మొత్తం ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి. వీటిని నేను కంట్రోల్ A తో టోటల్ సెలెక్ట్ చేస్తున్నాను. 678 characters selected. చూడండి, 678 క్యారెక్టర్స్ ఉన్నాయంట. ఇక్కడ నేను కంట్రోల్ C తో కాపీ చేస్తున్నాను. Copy. Copy. ఆల్ట్ F4 తో క్లోజ్ చేసేస్తున్నాను. Alt plus F4. Unknown. Alt desktop list. This PC 2 of 13. ఇప్పుడు నేను ఆల్ట్ ట్యాబ్ తో మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్తున్నాను. ఆల్ట్ పట్టుకుని ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Alt plus channel content dash YouTube studio dash Google Chrome dash number custom option. Blank. Enter. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ V తో పేస్ట్ చేస్తున్నాను. Paste. ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ యొక్క ప్లేలిస్ట్లన్నీ ఇక్కడ పేస్ట్ అయ్యే లేదో చూపిస్తాను మీకు. HTTPS colon slash slash this playlist video. CTRL plus home. Number MS Excel. నంబర్ MS ఎక్సెల్. Number advanced data validation. నంబర్ అడ్వాన్స్డ్ డేటా వ్యాలిడేషన్. Number custom option. నంబర్ కస్టమ్ ఆప్షన్. Blank.
This playlist MS Excel starting videos backhand index pointing list equals చూడండి delete. ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లే. ఈ విధంగా నేను ఇక్కడ అక్కడ డాక్యుమెంట్స్ లో కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను ఎస్కేప్ ఇస్తున్నాను. మనం డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసేసాం. Escape. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. Number advanced add of number custom blank. This playlist backhand blank. This playlist backhand index ఇక్కడ pointing right ప్లేలిస్ట్ like అనేది రీడ్ చేస్తుంది. blank. This playlist MS backhand index playlist blank. Computer to backhand in blank. This playlist MS PowerPoint to backhand in blank. This playlist video editing tutorial HTTP blank. Out of section clickable 727/5000. చూడండి మనకి 5000 క్యారెక్టర్స్ కి Tell viewers out of section clickable 727/5000. చూడండి 727 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ ఫిల్ అయ్యాయంట. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Thumbnail. థంబ్నెయిల్ మనకు కావాలనుకుంటే థంబ్నెయిల్స్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. Select or upload a picture that shows what's in your ఇక్కడ క్లిక్ చేసి మనం థంబ్నెయిల్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, నేను డౌన్లోడ్ చేస్తున్నాను. viewers attention. Link learn more. List clickable button upload thumbnail. List clickable button upload thumbnail. Playlists. Add your video to one or more playlists. Playlists can help చూడండి viewers మన discover. యొక్క ప్లేలిస్ట్ ఉంటాయి కదా, మనకు కావాలంటే ఇక్కడ నుంచి మనం మన యొక్క ఈ యొక్క వీడియోని ప్లేలిస్ట్ కి అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నా చూడండి. Visited link learn more. Clickable select audience. అలాగే సెలెక్ట్ ఆడియన్స్. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నా చూడండి. Is this video made for kids? Left parent required. చూడండి ఈ యొక్క వీడియో అనేది కిడ్స్ కి సంబంధించిందా అని అడుగుతుంది. ఒకవేళ మనం ఇది కిడ్స్ కి సంబంధించింది అయితే మనం అక్కడ కిడ్స్ కి మనం చెక్ పెట్టాలి, లేదనుకుంటే మనం నా చెక్ పెట్టాలి. ఓకే, చూడండి ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను చూడండి. Regardless of your low protection act left for kids. ఫర్ కిడ్స్ Link what's content made for link learn more. Clickable radio button not checked. Yes, it's made for kids. చూడండి ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అంట, కానీ ఇది వీడియో అనేది కిడ్స్ కి సంబంధించింది కాదు. నేను డౌన్లోడ్ చేస్తాను చూడండి. Radio button not checked. Radio button not checked that are set as radio button not checked videos. Radio button not checked link learn more. Radio button not checked. No, it's not made for kids. చూడండి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఇది కిడ్స్ కి సంబంధించింది కాదు. అందువల్ల ఇక్కడ ఏం చేస్తానంటే నేను స్పేస్ బార్ తో ఇక్కడ చెక్ పెడుతున్నాను. Checked. ఓకే, ఇక్కడ నేను చెక్ పెట్టాను. చెక్ పెడితే ఏమవుతుందంటే ఇది కిడ్స్ కి సంబంధించిన వీడియో కాదని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. All ఓకే, ఇక్కడ changes saved. డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి నేను. Button heading level 3 age restriction. Down arrow. Button show more. Button heading clickable radio button check. No, it's button heading level 3 age restriction left parent. Advanced right parent. చూడండి ఏజ్ మనం ఒకవేళ మనం ఇవి వీడియో అనేది 18 years కి బిలో అంటే మన ఇక్కడ ఏజ్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, ఇది అందరూ చూడాలి కాబట్టి ఇక్కడ ఎటువంటి ఏజ్ కండిషన్ నేను ఇవ్వట్లేదు. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తాను చూడండి. Button show more. Paid promotion. Clickable video player. Clickable. Clickable button play. చూడండి వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ మనం ప్లే చేసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ స్పేస్ పెడుతున్నాను చూడండి. Video player. Clickable pop. ఏండో మాది రాజమండ్రి అండి బాబు. చూడండి ఈ విధంగా మనం వీడియోని ఇక్కడ నుంచే మనం ప్లే చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Button play. Button mute. Volume slider 100%. చూడండి వాల్యూమ్ 100 ఉంది. 00 cold button settings. Button false video link. Link HT button copy with file name. Durgaprasad checks complete. Note Durgaprasad song.mp4. చూడండి దుర్గాప్రసాద్ సాంగ్ ఇక్కడ MP4 అని చూపిస్తుంది. అంటే ఈ యొక్క నేమ్ తో వీడియోని నేను ఫైల్ అనేది సేవ్ చేశాను కదా, అందువల్ల ఇక్కడ మనకి ఇది చూపిస్తుంది అన్నమాట. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Checks complete. No issues చూడండి found. చెక్స్ కంప్లైంట్ నో ఇష్యూస్ ఫౌండ్ అంట. అంటే ఎటువంటి మన యొక్క వీడియోకి ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి ఇక్కడ మనకి ఇదైతే రీడ్ చేస్తుంది అన్నమాట. ఎటువంటి ఇష్యూస్ లేవు. అందువల్ల మనం ఈ యొక్క వీడియోని మనం ధైర్యంగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లోడ్ మనం ఎప్పుడైతే అక్కడ మనం ఫైల్ పై ఎంటర్ ఇస్తామో ఆటోమేటిక్గా అప్లోడింగ్ జరిగిపోతుంది. మనం టైటిల్ యాడ్ చేసుకున్న డిస్క్రిప్షన్ యాడ్ చేసేసరికి ఇది అప్లోడింగ్ జరిగిపోయి ప్రాసెసింగ్ అయిపోయి అలాగే చెకింగ్ కూడా అయిపోతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను చూడండి. Button next. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను చూడండి. Tab. Clickable send feedback button. Tab. Save and close button. చూడండి సేవ్ అండ్ క్లోజ్. Tab. Details button. డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేసాం మనం. టైటిల్ ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఇచ్చాం. Tab. Video elements button. చూడండి వీడియో యొక్క ఎలిమెంట్స్ కావాలంటే మనం ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదు, నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Checks button. చెక్స్ ఆల్రెడీ మనకి చెక్స్ అనేవి ఫినిష్ అయిపోయాయి కదా, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab. Visibility button. విజిబిలిటీ. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. ఇక్కడ మనం పబ్లికా ప్రైవేటా లేదంటే షెడ్యూలా అనేది మనం చూసుకోవాలి కదా, ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Heading level 1 visibility. Choose when to publish and who can see your video. Radio button check save or publish. చూడండి పబ్లిష్ అంటే ఇక్కడ మనకి ఇది చెక్ లో ఉందనుకోండి, మనం అప్లోడ్ చేసిన వీడియో అందరికి కూడా నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అందరూ చూడడానికి ఇది వీలుగా ఉంటుంది. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది చెక్ లో ఉంది. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Make your video public, unlisted or private. Clickable radio button not checked private. చూడండి నా చెక్ ప్రైవేట్ అంటే ఇది చెక్ పెట్టామనుకోండి, మనకి ఏమవుతుందంటే మన వీడియో మనమే చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. అంటే అప్లోడ్ అవుతుంది, మనకు మాత్రమే ఇది చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను చెక్ పెడుతున్నాను. సేమ్ ప్రాసెస్, కానీ ఇక్కడ నేను అప్లోడ్ చేసే వీడియో ప్రైవేట్లో పెడుతున్నాను కాబట్టి ఇక్కడ ప్రైవేట్లో పెడుతున్నాను. చూడండి చెక్ చేస్తున్నాను ఇక్కడ స్పేస్ బార్ తో. ఓకే, ఒకవేళ మీరు పబ్లిక్ మీరు వీడియోని మీరు పబ్లిక్ అందరికి వీళ్ళలాగా వీడియోని అప్లోడ్ చేయాలంటే మీరు ఇక్కడ radio button check clickable. నేను అప్లోడ్ వచ్చాను. Make your video public, unlisted or private. Radio button check save or publish.
చూడండి సేవ్ ఆర్ పబ్లిష్ అని ఉంది కదా, ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. Make your video clickable. Radio button checked. Radio button checked private. చూడండి ఇది చెక్ లో ఉంది కదా, ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab share privately button. చూడండి షేర్ ప్రైవేట్లీ. Tab when you set your video as an instant premiere, you and your viewers can. ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab clickable schedule radio button not checked. చూడండి షెడ్యూల్, మనం ఒకవేళ వీడియోని షెడ్యూల్ చేసుకోవాలంటే మనం ఇక్కడ చెక్ పెట్టుకుని డేటు టైం కూడా యాడ్ చేసుకుని మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. Tab learn more link. ట్యాబ్ Learn more link. Tab. Clickable play button. Tab mute button. Tab 1 on tab settings button. నేను ట్యాబ్ క్లిక్ చేసుకుంటూ వెళ్తున్నాను. Tab back button. Tab save button. చూడండి సేవ్ బటన్, ఇక్కడ సేవ్ పై మనం ఎంటర్ ఇస్తే వీడియో అనేది ఫినిష్ అయిపోతుంది అప్లోడ్ అవడం. ఇక్కడ ఎంటర్ ఇస్తాను చూడండి. Enter button collapse menu. This video is only visible to you. All changes saved. చూడండి ఈ విధంగా మనకి వాయిస్ అనేది ఎడిట్ చేస్తుందండి. దిస్ వీడియో విజిబుల్ టు యూ అంటే మనం మాత్రమే చూడడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అప్లోడ్ అయ్యి ఈ విధంగా మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన ఒక సిస్టమ్ నుంచి వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఈ విధంగా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో గేమ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.